హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మనం ఇంట్లో కూరగాయలు అనేవి ఏమీ లేనప్పుడు, వంట ఏం చేయాలనేది తెలియనప్పుడు ఇలా ఆనియన్స్, పల్లీలు ఉంటే ఈ విధంగా ఆనియన్స్ వేపుడు చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఆనియన్స్ తోటి ఇలా వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. రైస్‌లే కానీ, చపాతీలే కానీ చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈ వేపుడు అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక కప్పు వరకు పల్లీలైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి చల్లారేంత వరకు. తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఒక 5 తీసుకున్నాను నేను. ఈ ఆనియన్స్‌ని పైన తోలంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. సో, ఈ వేపుడు అనేది చాలా సింపుల్‌గా, చాలా త్వరగా అయిపోతుందండి. అలాగే చాలా చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం పోపు గింజలన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇక్కడ కరివేపాకు కూడా మీరు యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని ఒకసారి ఆ పోపు అంతా కూడా కలిసే విధంగా ఆనియన్స్ కలుపుకొని సరిపడా ఉప్పునైతే వేసుకొని ఆనియన్స్ అనేవి బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలండి. సో, మనకు ఆనియన్స్ అనేవి బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. సో, ఇవి బాగా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. సో, ఈలోపు మనము ముందుగా పల్లీలైతే వేయించుకున్నాం కదా! ఆ పల్లీలకు పొట్టు తీసేసి మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. సో, ఈ పొడి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అనేవి మగ్గినాయో లేదో చూద్దాం ఒకసారి. సో, ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకుంటే అలాగే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలనేవి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు యాడ్ చేశాను కాబట్టి తర్వాత పసుపుని, కారంని అలాగే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలాని కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలైతే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు అయితే మనకు అడుగంటిపోతుంది మసాలాలు యాడ్ చేసాం కాబట్టి. సో, ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి మూత తీసి మళ్ళీ అంతా కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం పల్లి పొడి ఉంది కదా! ఆ పల్లి పొడి కూడా సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లేసుకున్నామంటే మనకి ఎంతో టేస్ట్‌గా ఉండే ఆనియన్ వేపుడు అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. చేయడం కూడా చూసారు కదా! చాలా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మనకు కూరగాయలనేవి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఆనియన్స్ తోటి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌గా వస్తుంది. రైస్‌లోకి కానీ, చపాతీలకు కానీ మనకి కాంబినేషన్ అనేది చాలా బావుంటుందండి. ఇలాగే ఆనియన్స్ తోటి ఇంకో రకం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. మీరు కూడా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.